ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయ్యా. వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. వెండి బంగారములు నీవే కదా, కొండపైని పశువులు నీ వశమే కదా. వెండి బంగారములు నీవే కదా, కొండపైని పశువులు నీ వశమే కదా. విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన ధూపమయ్యా. విరిగిన మనసు నలిగిన హృదయం నీవు కోరిన ధూపమయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. ప్రథమ ఫలములు నీ సేవకీయనా, దహన బలుల నైవేద్యమీయనా. ప్రథమ ఫలములు నీ సేవకీయనా, దహన బలుల నైవేద్యమీయనా. సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయ్యా. సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా, ఏ రీతిగా నేను పూజింతునయ్యా.
ఎంచి కానుకలిచ్చి భజించెనా. మంచి తైలముతో అభిషేకించెనా. ఎంచి కానుకలిచ్చి భజించెనా. న్యాయముగా నడుచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయ్యా. న్యాయముగా నడుచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా. ఏ రీతిగా నేను పూజింతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా. ఏ రీతిగా నేను పూజింతునయ్యా. వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయ్యా. వినయముగా నీ సన్నిధి మ్రొక్కి స్తుతియాగము చేతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా. ఏ రీతిగా నేను పూజింతునయ్యా. ఏమి తెచ్చి నేను దర్శింతునయ్యా. ఏ రీతిగా నేను పూజింతునయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి చెప్పండి కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ అండి. మన మధ్య సమయంలో ప్రఖ్యాత గాయకులు, మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రాంతములలో విరివిగా వాడబడుతున్నటువంటి బ్రదర్ నైసిల్ గారు ఉన్నారు. వారు మనకు పాట పాడి వినిపిస్తారు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్దాం హల్లెలూయా. సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరు దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా మరొక్కసారి ఈ సభల కన్వీనర్ అయినటువంటి కోల కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే ఆయన ఒక్కరికే కాదండి, రోజు 40-50 మందిని ఇంటికి తీసుకెళ్ళిపోయి టిఫిన్లు భోజనాలు వండించేస్తున్నారంట సిస్టర్ గారితో. చాలా కష్టపడతా ఉన్నారు ఇంట్లో. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తా ఉన్నానంటే, ఇక్కడ స్టేజ్కి రైట్ సైడ్ కూర్చున్న ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ని లీడ్ చేసేటువంటి గొప్ప వ్యక్తులు. థ్యాంక్స్ చెప్పడానికి కారణం ఏంటంటే, మమ్మల్ని అందరినీ కలుసుకోవాలి అని అంటే, మేమందరం ఒకసారి కలవాలంటే అసలు కుదరదు. ఒకరు తూర్పు అయితే ఒకరు పడమర. అలాంటి పరిస్థితులను బట్టి మేమందరము కలుసుకొని ఒక్కసారి సంతోషించడానికి, మేమందరము మాట్లాడుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి బ్రదర్ గారికి మరొక్కసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడున్న గాయకులందరూ కూడా దేవుని చేత పట్టబడి బహుబలముగా దేశములోనే కాకుండా విదేశాలలో, నిన్న చెప్పినట్లు విన్సెంట్ అన్న నేను కలిసి కువైట్ ప్రాంతంలో వర్షిప్ చేస్తున్న సమయంలో మేమిద్దరం మాత్రమే మిగిలాం. వేదిక పైన ఎవరు లేరు, అందరూ బయటకు వెళ్ళిపోయారు. మేమిద్దరం వర్షిప్ చేస్తూ ఉండగా ఎందుకు వెళ్ళిపోయారో మాకు తెలియదు. వర్షిప్ అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్ళి చూసేసరికి ఆ బయట భయంకరమైనటువంటి భూకంపం వచ్చి అనేకమైన బిల్డింగులు కూలిపోయి ఆ సమయంలో 185 మంది మరణించినట్లుగా వార్తలు. ఇప్పటికీ ఆ పోస్ట్ మేము షేర్ చేసాం, కువైట్ ప్రాంతంలో ఆ జరిగినటువంటి పరిస్థితులు. అయితే మేమిద్దరము వర్షిప్ చేస్తూ ఉన్నాము. మేము ఉన్నటువంటి బిల్డింగ్ ఏమీ ఇబ్బందికరంగా జరగలేదు కనుకనే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. అంటే ఈ దేశంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో ప్రభువును బట్టి ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఒకవేళ ఈ లోకంలో ఉంటే గనుక ఇక్కడ ఉన్నా కూడా దేవుని కొరకు మేమందరం వాడబడతాము. ఒకవేళ మరణమైనా కూడా అది
లాభముగానే మేము ఎంచుతూ ఉన్నాం. అందుని బట్టి దేవునికే మహిమ. యేసయ్య రాజ్యంలో మేమందరము ఉంటాము అన్నవారు మాతో కూడా ఏకీభవించండి. ఒక్కసారి బిగ్గరగా స్తుతులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి పాడుతూ ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని కనపరుద్దాం. నా యేసు రాజ్యము అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును